సో ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో గతంలో మనం నెగిటివ్ సెంటెన్స్ ఎలా మాట్లాడాలి సో అవి నేర్చుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను నార్మల్గా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను, స్పోకెన్ ఇంగ్లీష్వి. సో దీంట్లో నేను మీకు కొద్ది కవర్ చేస్తాను సిలబస్, మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫాస్ట్ మనం నెగిటివ్ సెంటెన్స్ మనం ఎలా మాట్లాడాలి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ నేను కింద రాశాను ఫ్రెండ్స్. సో వన్ మోర్ థింగ్ వచ్చేసి స్ట్రక్చర్ కూడా, అంటే ఫార్ములా కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్ములా మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత డిడ్ నాట్ వస్తుంది, దెన్ V1, దెన్ ఆబ్జెక్ట్. నో వాట్ ఈస్ దిస్ V1? V1 అంటే మీరు చిన్నప్పుడు మీకు ఐడియా ఉంటుంది, V1, V2, V3 అని ఉంటుంది, వర్బ్ ఫార్మ్స్ అంటారు దాన్ని. అంటే గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటర్న్. ఓకే, దెన్ ఈట్, ఏట్, ఈటన్. ఓకే, కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. సో దట్ V1, V2, V3 అట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో అది V1 ఉంటుంది. దెన్ ఇంతకుముందు ఫస్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది, దెన్ డిడ్ నాట్, దెన్ V1, దెన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే మీరు రిమైనింగ్ పార్టీని అనుకోండి. ఇప్పుడు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. నిన్న నేను స్కూల్కి వెళ్ళలేదు. ఇప్పుడు దాన్ని మనం ఇలా చెప్పాలి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రక్చర్. చూడండి, ఆల్వేస్ ఎవరు అనేసి క్వశ్చన్ వేయండి, దట్ ఈస్ సబ్జెక్ట్. సో నిన్న నేను స్కూల్కి, ఎవరు వెళ్ళలేదు స్కూల్కి? నేను. సో దట్ ఈస్, నేనంటే ఇంగ్లీష్లో ఏమి? ఐ. సో ఫస్ట్ ఐ వస్తుంది. సో దాని అర్థం ఏమి? ఐ ఈజ్ అ సబ్జెక్ట్. సో ఆ తర్వాత మనకి రూల్ ప్రకారం డిడ్ నాట్ రావాలి కదా. సో ఐ డిడ్ నాట్. ఓకే, ఐ డిడ్ నాట్ ఏం చేయలేదు, వెళ్ళలేదు. సో వెళ్ళడం అంటే గో కదా. సో ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. ఓకే, ఎస్టర్డే స్టార్టింగ్లో కూడా మనం పెట్టుకోవచ్చు. అది ఎలా ఉంటుంది? ఎస్టర్డే ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ అని సెంటెన్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ వచ్చి చూడండి, ఆమె భోజనం తినలేదు. ఓకే, సో ఎవరని క్వశ్చన్ అండి, ఎవరు తినలేదు? వచ్చిన ఆన్సర్ సబ్జెక్ట్ అవుతుంది. ఎవరు తినలేదు? ఆమె. ఆమె అంటే ఇంగ్లీష్లో ఏమి? షీ. సో షీ తర్వాత మనకి ఏముంది? డిడ్ నాట్ కదా. సో షీ డిడ్ నాట్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో షీ డిడ్ నాట్. ఆ తర్వాత వర్బ్, ఆమె ఏం చేయలేదు? తినలేదంట. సో తినడంటే ఈటే కదా. సో షీ డిడ్ నాట్ ఈట్ ఏమి? ఫుడ్. సో షీ డిడ్ నాట్ ఈట్ ఫుడ్ అలా ఉంటుంది. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్ట్రక్చర్ మనం పాస్ట్లో, గతంలో నెగిటివ్ సెంటెన్స్ ఏదైనా ఫామ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, అతను ఆఫీస్కి రాలేదు. అతను ఆఫీస్కి రాలేదు. నో హౌ ద సెంటెన్స్ ఇస్ గోయింగ్ టు బి? హూ, ఎవరంట? ఓకే, హీ అంట, అంటే అతను. సో అతను అంటే ఇంగ్లీష్లో హీ డిడ్ నాట్ కమ్ టు ఆఫీస్ ఆర్ కమ్ టు ద ఆఫీస్ అట్లా ఉంటుంది. దెన్ కింద చూడండి, నెక్స్ట్ వాళ్ళు క్రికెట్ ఆడలేదు. సో ఎవరంట? సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? దే. సో దే, ఆ తర్వాత డిడ్ నాట్, మనకి రూల్ ప్రకారం డిడ్ నాట్ రావాలి కదా. దే డిడ్ నాట్ ప్లే క్రికెట్. ఓకేనా, దెన్ వచ్చేసి మేము సినిమా చూడలేదు. ఓకే, సో వీ డిడ్ నాట్ వాచ్ ద మూవీ. సో అలా ఉంటుంది. ఓకేనా, సో ఈరోజు క్లాస్లో మనం 5 కవర్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో నేను రిమైనింగ్ 5 చేస్తాను. ఇంతకుముందు దాంట్లో నేను పాజిటివ్ సెంటెన్స్ కూడా కవర్ చేశాను, అవి కూడా చూసుకోండి. ఫైన్ ఫ్రెండ్స్, సో నచ్చితే లైక్ చేయండి అండ్